హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఆఫ్ భారతి. ఈరోజు రెసిపీ వచ్చి చికెన్ బాల్స్ తయారు చేస్తున్నాను. అమ్మమ్మ బాల్స్ చెయ్యి చికెన్ తోటి అన్నారు పిల్లలు. చేస్తున్నాను. ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇది 1/2 కిలో ఉంటుంది చికెన్ తీసుకున్నాను, బోన్లెస్ చికెన్. దీన్ని స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకుని దీంతో పెట్టేసుకుందాం. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, 1 గ్లాసులో వాటర్ వేసి, ఈ చికెన్ అంతా ఉడికించుకుందాం. దుమ్ములు ఉన్నా పర్వాలేదు, దుమ్ములు తీసేద్దాం తర్వాత ఉడికిపోయాక. ఇది పూర్తిగా నీళ్ళన్నీ ఎగిరిపోయేదాకా స్టవ్ మీద ఉంచుదాం. 10 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు ఇలా మూత పెట్టేసుకుని 10 నిమిషాలు ఉంచుదాం. తర్వాత చూపిస్తాను 10 నిమిషాలు పోయాక. ఇప్పుడు చికెన్ మూత తీసి చూద్దాం. నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి. 1 అర స్పూను సాల్ట్ వేసుకుందాం. నీళ్ళన్నీ అయిపోయినాయి కదా, స్టవ్ కట్టేసి ఈ ముక్కలు ఇందులోంచి తీసేసుకుని చల్లారి పెట్టుకుందాం. ఈ చల్లారిపోయాక ఈ పీసెస్ అన్నీ ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసేసుకుందాం. దానికి దుమ్ములు ఏమన్నా ఉంటే ఇలా తీసేసుకుంటే దుమ్ములు వచ్చేస్తాయి. తర్వాత 4 బ్రెడ్ ముక్కల్ని ఇలా తుంచి ఇవి కూడా మిక్సీ పట్టేసుకుందాం. రెండు స్పూన్లు వాటర్ వేసుకుని ఇలా ఆడుకోవాలి బ్రెడ్ ముక్కల్ని, చికెన్ పీసులని. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 స్పూన్ ధనియాల పౌడర్, కొంచెం చిల్లీ ఫ్లేక్స్, ఒక 1/2 స్పూన్ కారం, కొంచెం కొత్తిమీర కట్ చేసింది, కొంచెం కరివేపాకు కట్ చేస్తే సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి. మనం కొంచెం మాంసం ఉడికేటప్పుడు 1/2 స్పూను ఉప్పు వేసాం కదా, ఇప్పుడు కొంచెం ఉప్పు చూసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. సరిపోతే పర్వాలేదు, చాలకపోతే కొంచెం ఉప్పు వేసుకుందాం. కొంచెం ఇంకొక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. ఇది మొత్తం కలిపేసుకుందాం ఇలాగా. ఇవన్నీ ఇప్పుడు బాల్స్లా చేసుకోవాలి. ఇప్పుడు 2 ఎగ్గులు తీసుకుంది. ఇది పూర్తిగా గెలకొట్టుకుందాం. ఇవెలా ఈ సైజు బాల్స్ చేసుకుందాం. మొత్తం ఈ చికెన్ అంతా బ్రెడ్ అంతా చికెన్తో బ్రెడ్
ఇలా బాల్స్ చేసుకుందాం, ఎన్ని వస్తాయన్ని. ఇది మొజరెల్లా చీజు చిన్న చిన్న పీసెస్గా చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మధ్యలో పెట్టి చీజ్ని స్టఫింగ్ చేద్దాం. ఒక 2 స్పూన్లు మైదా పిండి తీసుకుని ఇప్పుడు దీంట్లో ఎగ్ దాంట్లో వేద్దాం. ఎగ్ గిలగొట్టుకున్నాం కదా, దాంట్లో వేసుకుని ఈ బ్రెడ్ పొడిలో వేసుకుందాం. ఇవన్నీ ఒక చోట పెట్టుకుని మళ్ళీ అలాగే చేసుకుందాం అన్నీ. మళ్ళీ మైదా పిండిలో దొల్లించి ఎగ్లో వేసుకుని బ్రెడ్ పొడిలో వేసుకుందాం. అంతే అండి, అన్నీ కూడా ఇలాగే తయారు చేసుకుందాం. మొత్తం బాల్స్ అన్నీ ఇలా అయినాయి. ఇప్పుడు దీన్ని వేయించి చూపిస్తాను. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేడెక్కాక ఒక్కొక్క బాల్ ఇందులో వేసుకుందాం. ఈ సిమ్లోనే వేయించుకోవాలి, పుల్లో పెడితే మాడిపోతాయి రంగు. ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచుకుని తీసేసుకోవాలి. సిమ్లోనే చాలు, ఫుల్లో పెట్టద్దు. ఇది కూడా ఇలా వేసుకుందాం, మొత్తం అన్ని ఇలా వేయించేసుకుందాం. మొత్తం చికెన్ బాల్స్ అన్నీ ఇలా రెడీ అయిపోయినాయి. చికెన్ చీజ్ బాల్. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను. సూపర్గా ఉన్నాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా బాగున్నాయి. టీవీ కట్టేసి స్నాక్స్ తినండి. మీరు చేయమన్నారు కదా, చికెన్ బ్రెడ్ రోల్స్, చీజ్ మధ్యలో చీజ్ వేసాను చూడండి. తిని ఎలా ఉన్నాయో చెప్పండి. వేడివేడిగా తింటేనే బాగుంటాయి. వేడివేడిగా తినండి. కాలుతున్నాయి చూసుకోండి అమ్మా. మధ్యలో చీజ్ చూడండి. సాగుతుంది. కాలుతుందమ్మా. వావ్, చీజ్ బాగున్నాయా చీజ్ బాల్స్? ఇగో ఇది నంచుకోండి అమ్మా.
దమ్మ మంచూరి. ఇది టమాటా సాస్ రా. కచప్ అయిపోయింది, టమాటా సాస్ ఇది. ఎలా ఉంది? సూపర్.